నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు దేశంలో దాదాపుగా 10-12 దగ్గరలో ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక్కో నియోజకవర్గాలకి. దాంతోపాటుగా బీహార్ రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అక్కడ జనరల్ ఎన్నికలు. సో అందరి దృష్టి దేశమంతా బీహార్లో జరిగే ఎన్నిక ఒక ఎత్తు అయితే, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక జూబ్లీహిల్స్. ఇది రాష్ట్ర రాజకీయాన్ని కూడా ఒక మలుపు తిప్పే అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ గెలుపోటములు ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలకు, ఒకవైపు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ. అంటే బీజేపీకి ఎంత ముఖ్యమో అన్నది పక్కన పెడితే, ఎందుకంటే అంత సీరియస్గా వాళ్ళు తీసుకోవట్లా, చాలా గ్రాంటెడ్ ఫర్ లైట్గా తీసుకున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి డూ ఆర్ డై మ్యాచ్ లాగా జూబ్లీహిల్స్ బైపోల్ మారబోతోంది. అయితే ఇక్కడ ఈ యొక్క ఎన్నికలో వాళ్ళకి ఎట్లయితే డూ ఆర్ డై మ్యాచ్ లాగా మారుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ స్థానం కాపాడుకోవాల్సినటువంటి గత్యంతరం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి, అధికార పార్టీ, ఖచ్చితంగా వాళ్ళ యొక్క హవా కొనసాగాలన్నా, లేకుంటే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సంక్షేమాలు, ఇస్తున్నటువంటి అభివృద్ధి, ఇవంతా కూడా ప్రజలు కొంత వాళ్ళకు మద్దతుగా ఉన్నారు అని ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి సందర్భం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. మరి ఈ యొక్క ఇద్దరికి చాలా కీలకంగా మారినటువంటి ఇటువంటి తరుణంలో ఇక్కడ కీలకంగా కింగ్ మేకర్గా ఉన్నది మాత్రం అసదుద్దీన్ ఓవైసీ, అంటే ఎంఐఎం పార్టీ. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనారిటీ ఓటర్లు దాదాపుగా నియర్ బై లక్ష. మరి ఈ యొక్క నియర్ బై లక్ష అంటే ఆల్మోస్ట్ ఆల్ 4 లక్షల ఓటర్లు, అంటే 3,96,000 నియర్ బై 4 లక్షలు, అంటే 25% ఓట్ బ్యాంకు ప్రధానంగా ఉన్నది ముస్లిం మైనారిటీలది. మరి ఈ మైనారిటీలు ఎంఐఎం ఓట్ బ్యాంక్ 25% ఉంటే మరి అసలు పోలింగ్ జరిగేదే అందులో సగమో లేకుంటే 70-80% జనరల్గా సహజంగా జరిగే పోలింగ్. ఎందుకంటే అర్బన్ ఓటర్లు సహజంగానే కొంత ఓటింగ్ మీద సీరియస్గా తీసుకోరు, ఎందుకో మరి అది ముందు నుంచి ఉన్నది. హైదరాబాద్లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదు అవుతూ ఉంటుంది గత ట్రాక్ చూస్తే. మరి ఈ సందర్భంగా ఎంత అవేర్నెస్ క్యాంపెయిన్స్ నిర్వహించినా, ఎంత అవగాహన కల్పించినా, ఎంత ఓటింగ్ బూత్ వరకు తీసుకెళ్ళినా ఓటింగ్లో పాల్గొనడానికి మాత్రం ఎందుకో అంత సీరియస్గా దృష్టి సారించిన చివరి ఆఖరిలోనే కొంత ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశాలు ఉంటాయి. మరి ఈ యొక్క సినారియోలో ఇప్పటికీ కూడా ఇంకా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి క్లారిటీ అయితే మాత్రం ఎంఐఎం నుంచి రావట్లేదు. అంటే మేము పోటీ చేయట్లేదన్న అంశాన్ని ఏ విధంగా కుండబద్దలు కూడా చెప్పారు, మేము దూరంగా ఎన్నికలకు ఉన్నారనే సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారా, లేకుంటే తటస్థంగా ఉండబోతున్నారా, లేదు అంటే ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారు, మరి బీఆర్ఎస్కి ఏమైనా ఇస్తున్నారా అన్నది అంశాలు ఎక్కడ కూడా ఆయన పొలిటికల్గా ఒక లైన్లో లేరు ఎంఐఎం పార్టీ. మరి ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా రాజకీయంగా ఏ పార్టీకి ఎఫెక్ట్ పడుతున్న చర్చ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుంది. సో ఇటువంటి సందర్భాల్లో రాజకీయ వర్గాలందరికీ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం కీలకంగా మారినటువంటి నేపథ్యంలో, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా బీజేపీకి కూడా ఉప ఎన్నిక ఒక రకంగా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైనటువంటి ఎన్నిక అయితే మాత్రం స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇటువంటి టైంలో తమకు కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని వెళ్లేందుకు అన్ని పార్టీలు సహజంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షమైనటువంటి సిపిఐని కూడా మద్దతు కోరింది. ఏకంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడే సిపిఐ నాయకులతో భేటీ అయ్యారు, కలిసి రావాలని కూడా విజ్ఞప్తి చేశారు. మరి సిపిఐ ఓట్ బ్యాంక్ ఎంత ఉంది అక్కడ? చాలా లీస్ట్, పెద్ద ఓట్ బ్యాంక్ ఏం కాదు అక్కడ, కమ్యూనిస్టులు, వామపక్ష పార్టీలకు సంబంధించి. మరి వాళ్ళ మద్దతు కూడా కోరినప్పుడు, మరి ఇప్పుడు బీఆర్ఎస్ విషయానికి వస్తే మిత్రపక్షం అంటూ కూడా ఏది లేదు బీఆర్ఎస్ ప్రస్తుతానికి. మరి అంతర్గతంగా మాత్రం ఎంఐఎంతో అధికారికంగా ఉన్నప్పుడు మాత్రం మిత్రపక్షంగా కొనసాగారు. మరి ఇప్పుడు ఎంఐఎం పార్టీకి కొన్ని టికెట్లు కూడా ఇచ్చారు. మరి అసెంబ్లీలో కూడా అనుకూలంగా ఎంఐఎం పార్టీకి నిర్ణయాలు కూడా అనుకూలంగా తీసుకున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే ఈసారి ఈ పార్టీ ఎప్పుడు ఒంటరి పోరుగానే కొనసాగుతుంది. మరి ఇక్కడ టీడీపీ, జనసేన కలిసి వస్తారనుకుంటే కూడా అది వాళ్ళు కూడా సైడ్ అయిపోయారు. బట్ మద్దతు ఇస్తామని కూడా స్పష్టంగా చెప్పారు. వాళ్ళు తటస్థంగా ఉండే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. సీరియస్గా వాళ్ళైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు తీసుకోవట్లా. సో ఇటువంటి సందర్భాల్లో పార్టీలు ప్రధానంగా ఇటువంటి క్రమంలో కీలకమైనటువంటి ఎంఐఎం పార్టీ, అసదుద్దీన్ ఓవైసీ ఎవరికి మద్దతు ఇస్తుంది అన్నదే పెద్ద ఎత్తున చర్చ. అంటే ఏ పార్టీకి అనుకూలంగా మారుతుంది ఆ ఓట్ బ్యాంక్ అన్నది, ఇప్పుడు ఏ పార్టీకి అనుకూలంగా మారుతున్నది కొంత ఆసక్తిగా మారినటువంటి ప్రశ్న. ఎందుకంటే ఎంఐఎం పార్టీ ఈ ఉప ఎన్నికల నుంచి దూరంగా ఉన్నట్లు సంకేతాలు అయితే ఇచ్చింది. బీహార్పై ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టుగా కనిపిస్తోంది. అంటే బీహార్లో వాళ్ళు జాతీయ స్థాయిలో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయాలని, జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని ఓవైసీ భావిస్తున్నాడు. మరి ఆ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం మన ఫోకస్ అంతా బీహార్ పై ఉంది. మరి ఈ క్రమంలో 24% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి మైనారిటీ వర్గాలను జూబ్లీహిల్స్ నియోజకవర్గం శాసిస్తున్నది మాత్రం అందరికీ తెలిసింది. ఎందుకంటే అక్కడ మైనారిటీలే మెజారిటీ ఓట్ బ్యాంక్ అక్కడ. మరి ఈ ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా ప్రభావితం కావాలంటే ఎంఐఎం మద్దతు స్పష్టంగా ఉండాలి. అంటే ఎంఐఎం మేము వీళ్ళకి సపోర్ట్ చేస్తాం, వీళ్ళకే ఓటేయండి, లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రచారంలో వీళ్ళు భాగస్వాములు అవటం, ఇదంతా కూడా అవసరం. ఎందుకంటే గతంలో ఎంఐఎం
కొంత డిసైడింగ్ ఫ్యాక్టర్గా జూబ్లీస్లో ఉండింది. మరి గతంలో ఇదే నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి గతంలో 2014లో పోటీ చేసినప్పుడు 45,000 పైచీలకు ఓట్లు వచ్చినాయి. అదే ఆయన ఇండిపెండెంట్గా టికెట్ లభించక పోటీ చేస్తే 18,000 చిల్లర. అంటే ఎంత ఓట్ బ్యాంక్ ఇన్ఫ్లుయెన్స్ చేసినారో చూడండి. అంటే నవీన్ యాదవ్ ఒంటరిగా ఉన్నటువంటి క్యాలిబర్కి ఎంఐఎంతో కలిసి పోటీ చేసినటువంటి క్యాలిబర్కి చాలా అంటే డబుల్ అయినటువంటి నేపథ్యం. మరి అటువంటి పవర్ఫుల్ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఇవాళ ఎవరికి ఓట్ చేయబోతా ఉందనేదే $1 మిలియన్ క్వశ్చన్. మరి ఓవైసీ క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా. అంటే ఎంఐఎంకు బలమైనటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడా మైనారిటీలు, అది అందరికి తెలిసిన విషయమే. మరి ఆ సందర్భంగా ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీ తటస్థంగా ఉంటుందా, లేకపోతే అంతర్గతంగా ఏ పార్టీకైనా మద్దతు ఇస్తుందా అనేది కొంత ఆసక్తిగా మారింది. అంటే గతంలో మనకు వచ్చినటువంటి పొలిటికల్ వర్గాల నుంచి వచ్చినటువంటి చర్చ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారితో ఓవైసీ భేటీ అవుతారు, 1-2 రోజుల్లో క్లారిటీ వస్తుంది. కానీ ఆ క్లారిటీ ఇప్పటిదాకా రాలా. గతంలో తమకు మేలు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా అన్న చర్చ కూడా లేకపోలేదు. అంటే ఎంఐఎం నాయకుల మధ్య కూడా ప్రస్తుతం ఇటువంటి చర్చ నడుస్తుంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి మరో చర్చ. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఐఎం దానికి అనుకూలంగా మారిందని కూడా బీఆర్ఎస్ పార్టీ తరచూ విమర్శలు అయితే చేస్తోంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ వైపు ఎంఐఎం నాయకులు మొగ్గు చూపుతారని కూడా మరో చర్చ కూడా ఉంది. కానీ ఈ క్రమంలో ఇప్పుడు ఏం జరగబోతుంది, ఎందుకంటే ఎంఐఎం తటస్థంగా ఉంటుందా లేక అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందా అనేది వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే క్లారిటీ రావట్లేదు కాబట్టి. మరి ఏదేమైనా 24% ఓట్ బ్యాంక్ అనేది మాత్రం ఖచ్చితంగా చాలా సీరియస్గా పరిగణించాల్సినటువంటి ఓట్ బ్యాంకు, ప్రభావితం చేయగలిగినటువంటి చాలా సీరియస్ సెగ్మెంటు, అంటే మెజారిటీ ఓట్ బ్యాంక్ అదే. మరి ఇటువంటి సందర్భాల్లో ఆ పార్టీ ఏ పార్టీ వైపు అండగా ఉంటే ఖచ్చితంగా విజయం డిసైడ్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే ఎంఐఎం ఎవరిని మద్దతు ఇస్తే వాళ్ళు గెలుపొందే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయనే జోరుగా చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో సెఫాలజిస్టులు అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎంఐఎం నిజంగానే అధికార కాంగ్రెస్కి మద్దతు ఇస్తుందా లేకుంటే తటస్థంగా ఉంటుందా? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.